ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, జీవముగల రాజా, సర్వోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దుఃఖ దినములు సమాప్తముగనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు ప్రభువా. నిజమైన దేవుడువైన యెహోవా, జీవముగల దేవుడువైన యెహోవా, మీకు స్తోత్రములు దేవా. తండ్రి, గడిచిన రోజంతా మీ అమూల్యమైన రెక్కల చోటన భద్రపరిచి క్షేమమునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, నీవు మాత్రమే కష్టంలోన్న బలహీన ప్రాణాలను ఓదార్చి బలపరుస్తావని మేము నమ్ముచున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా బలహీనతలు తొలగించి మా శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు కావలసిన బలాన్ని అనుగ్రహించండి అయ్యా. తండ్రి, ప్రతిరోజు ప్రతి కుటుంబం మీరు చేసిన మేలులు మరువక మీకు చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులను కొన్ని కుటుంబాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటుండగా వారికున్న ప్రతికూలమైన పరిస్థితులను దూరపరచండి తండ్రి. సమాధానపరచండి అయ్యా, ఐక్యపరచండి, ఏకపరచండి అయ్యా. అందరూ వివిధ మనసులతో కాకుండా ఏక మనసును కలిగిన వారై పరిశుద్ధాత్మనితో ఏకమై కుటుంబారాధనలు జరుపుకొనుటకు కృపను చూపండి ప్రభువా. ప్రతిరోజు యోబు మాత్రమే స్తోత్ర బలులు అర్పిస్తుండగా యోబు కుటుంబం మాత్రం కృతజ్ఞతాహీనులైనట్లుగా మేము ఉండకూడదు తండ్రి. ఎల్లప్పుడూ క్రమముగా, మర్యాదగా, భయభక్తులతో కుటుంబారాధనలు జరుపుకొనుటకు కృపను చూపమని, మరియు మా కుటుంబాలన్నీ నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మేము ఈ లోక ఆకర్షణలకు లోనవ్వకుండా, లోక పాపాలకు చోటివ్వకుండా ఎల్లప్పుడూ వాక్యధ్యానం చేస్తూ మా ప్రవర్తనను సరిచేసుకున్నట్టులో సహాయం చేయండి తండ్రి. ఈ లోక స్నేహాలు మాకు సంతోషం ఇవ్వలేవు తండ్రి. మీరు మాతో ఉంటే మాకు నిత్యము ఆనందమే. లోకంలోని సంతోషం వెతుక్కుంటూ ఇదే జీవితమని భ్రమపడుచు భ్రష్టులైపోతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వారందరికీ మీ వాక్యాన్ని తెలియచేయండి అయ్యా. నిజమైన సంతోషం మీలోనే అనే విషయాన్ని గ్రహించి మిమ్ము వెంబడించే భాగ్యం ఇవ్వండి తండ్రి. హృదయంలో నిండుగా మీకు చోటిచ్చి పరిశుద్ధంగాను, యథార్థంగాను, ఇతరులకు మేలుకరంగాను జీవించేలా మమ్మల్ని మార్చండి యేసయ్యా. మీ అందు ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యం ఇవ్వండి అయ్యా. అయ్యా, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు ఎందుకు క్షేమము, తలపెట్టు ప్రతి పనుల సఫలతను దయచేయండి అయ్యా. అనారోగ్యములతో ఉన్న వారిని నీ రక్తము ప్రోక్షించి స్వస్థపరచండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు తీసివేసి కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. ఉద్యోగాలలో ప్రమోషన్స్, వ్యాపారాల్లో అభివృద్ధిని కలిగి చేయండి దేవా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగములు వారికి దయచేయండి అయ్యా. ప్రార్థనలు ఎగిపించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి ప్రార్థన అవసరతలు తీర్చండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి సంరక్షించి ఆశీర్వదించమని, ఈ మా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, సంరక్షణ, కాపుదల మనందరిపై ఉండునుగాక. ఆమేన్.